అమర్ పిల్లలందరినీ కూడా ఒక అనాథాశ్రమానికి తీసుకొని వెళ్తాడు. ఇక అప్పుడు నలుగురు పిల్లలు కూడా అక్కడున్న పిల్లలకు వాళ్ళు తీసుకువచ్చిన కొత్త బట్టలు, చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ఇక అప్పుడు అంజు సడన్గా బాధగా వచ్చి ఒక చోట కూర్చుంటుంది. ఏమైందమ్మా అని చెప్పి అమర్ కూడా వచ్చి అంజు పక్కన కూర్చుంటాడు. ఇక అప్పుడు అంజు, ఎందుకో తెలీదు డాడ్, వాళ్ళని చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అమ్మ లేకపోతేనే మేము ఇంతలా బాధపడుతున్నాం, అలాంటిది వాళ్ళకు అమ్మ నాన్న ఇద్దరూ లేరు, వాళ్ళు ఒంటరిగా ఎలా బతుకుతున్నారో అనిపిస్తుంది డాడ్. ఈ విషయంలో నేను చాలా లక్కీ, ఎందుకంటే నేను అనాథని కాదు కదా. నాకు మీరు, నానమ్మ, తాతయ్య, రాతోడ్ మీరంతా ఉన్నారు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక అంజు మాటలు విని అమర్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన బాగి కూడా అంజు మాటలు విని బాధపడుతూ ఉంటుంది. ఆరు, గుప్తా ఇద్దరు కూడా అంజుని, అమర్ని చూస్తూ ఉంటారు. ఒకవేళ నేను అనాథనైతే అని చెప్పి అంజు అమర్కి చెబుతూ ఉంటే అప్పుడు అమర్ మనోహరి ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయిన అంజుని ఆరు, అమర్ ఇద్దరూ కలిసి తెచ్చుకుని పెంచుకుంటున్న విషయాన్ని అమర్ గుర్తు చేసుకుంటాడు. మొత్తానికి అంజు అయితే మనోహరి కూతురు అని తెలిసిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.